శ్రీ మహాగణపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ పరదేవతాయై నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి పునర్జన్మనిచ్చినటువంటి శ్రీ గురుదేవులకు, అట్లాగే తమ అమృత హస్తాలతో అన్నప్రసాదం పెట్టిన మాతృమూర్తులకు, ఎంతో ఆదరము చూపినటువంటి తండ్రులకు నిండు మనంబుతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ పరదేవతా స్వరూపులారా, భృగువు భార్య పులోమ, వారి కుమారుడు చ్యవనుడు, చ్యవనుని భార్య సుకన్య, సుకన్య శర్వాతి అనేటువంటి రాజుగారి కుమార్తె. సుకన్య చ్యవనుల పుత్రుడు ప్రమతి, ప్రమతి గొప్ప రాజు. ప్రమతి భార్య ప్రతాపి. ఈ దంపతుల కుమారుడు రురుడు. ఆ కాలంలోనే స్థూలకేశుడు అనే ప్రసిద్ధ ముని ఉన్నాడు. ఆయన గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యవాది. మేనక ఒక అప్సరకాంత, విశ్వావసువు ఒక గంధర్వుడు. వారి కుమార్తె ప్రమద్వర. మేనక విశ్వావసువులు పుత్రిక పుట్టిన తరువాత శిశువును పట్టించుకోకుండా తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. స్థూలకేశుడు ప్రమద్వరను పెంచి పెద్ద చేశాడు. ఆమె యుక్త వయస్సురాలయ్యింది. ఒక రోజున రురుడు ప్రమద్వరను చూచాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడయ్యాడు. ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మన్మథతాపానికి గురి అయి చాలా విచారంతో ఉన్నాడు. అప్పుడు అతని తండ్రి అయిన ప్రమతి విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు రురుడు, కన్యా ప్రమద్వరా నామ సామే భార్య భవేదితి. ఓ పితాశ్రీ, స్థూలకేశుని ఆశ్రమంలో ప్రమద్వర అనేటువంటి కన్య ఉంది. ఆమె నాకు భార్య కాదగినటువంటిది. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ప్రమతి పుత్రుని మాటలు విన్న వెంటనే స్థూలకేశుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయనకు విషయం చెప్పి ప్రమద్వర రురువుల
పెళ్లికి ఒప్పుకునేటట్లుగా చేశాడు. ఈ సమయంలో ప్రమద్వర అభిప్రాయాన్ని కూడా వారు తీసుకోవడం జరిగింది. దదౌ వాచం స్థూలకేశః ప్రదాస్యామి శుభేహని. అదే సమయంలో ఒక మంచి ముహూర్తంలో ప్రమద్వరారువుల పెళ్లి చేయటానికి స్థూలకేశుడు వాగ్దానం కూడా చేశాడు. మునుల 2 కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాయి. హాయిగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రసుప్తం పన్నగం పాదేన స్పృశచారులోచన. ఒక రోజున ప్రమద్వర తన ఆశ్రమ ప్రాంతంలో ఆడుకుంటూ చూడక ఒక పామును తొక్కింది. పాము కాటు వేసింది. ప్రమద్వర చచ్చిపోయింది. ఆశ్రమవాసులందరూ విచారములో మునిగారు. ఇక స్థూలకేశుని దుఃఖానికి అంతే లేదు. రురుః శ్రుత్వా తదా కందం దర్శనార్థం సమాగతః. ప్రమద్వర మరణ వార్త విని రురుడు కూడా దుఃఖంతో ఏడుస్తూ అక్కడికి వచ్చాడు. తన మనోహరిని ఆ స్థితిలో చూడలేకపోయాడు. అచ్చటి విషాద వాతావరణంలో ఉండలేక ఒక నది ఒడ్డుకు చేరాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటున్నాడు. నా దురదృష్టమే ఈ పాము రూపంలో ఇక్కడికి వచ్చింది. అందుకే నాకు ఈ అశుభం జరిగింది. నేను ప్రమద్వరను పెళ్లి చేసుకోలేకపోయాను. ఆమె లేని జీవితం వ్యర్థం. నేను కూడా చచ్చిపోవటం మేలు అని ఆత్మహత్యా ప్రయత్నం చేద్దామనుకున్నాడు. అంతలోనే అతనిలో ఉన్నటువంటి విచక్షణా జ్ఞానం మేలుకొంది. దాంతో ఆత్మహత్య చేసుకోవటం అవివేకం అనే విషయాన్ని తెలుసుకున్నాడు. తను ఆత్మహత్య చేసుకున్నందువల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అని తర్కించుకుంటున్నాడు. తను ఆత్మహత్య చేసుకుంటే తనకు ఆత్మహత్యా దోషం అంటుతుంది. ఆ దోషం వల్ల తను నరకలోకానికి పోతాడు. తన కాబోయే భార్య అయిన ప్రమద్వర స్వర్గంలో ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసే అవకాశం ఉండదు. ఇక వారికి పెళ్ళయ్యేటువంటి పరిస్థితే ఉండదు. ఉపకారః ప్రియాయాః కః పరలోకే భవేదపి. స్వర్గములో ఉన్న ప్రమద్వరకు కూడాను తను చచ్చిపోవటం వల్ల కలిగే ప్రయోజనము కూడా ఉండదు. అందువల్ల బతికి ఉంటే తనకు ఆత్మహత్యా దోషం ఉండదు. తన తల్లిదండ్రులకు ఇతర బంధువులకు దుఃఖం ఉండదు. అందువల్ల తను చచ్చి సాధించేదేమీ లేదు అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించాడు రురుడు. అంతేకాకుండా తాను బతికుండే సాధించాలి అనుకున్నాడు. తన ప్రియురాలు ప్రమద్వరను బ్రతికించుకోవాలనుకున్నాడు. ఇట్లా నిర్ణయం తీసుకొని రురుడు స్నానం చేశాడు.
ఆచమనం చేశాడు. పవిత్రుడై చేతిలో నీటిని ఉంచుకొని, యన్మయా సుకృతం కించిత్ కృతం దేవార్చనాదికం గురవః పూజితా భక్త్యా హుతం జప్తం తపః కృతం అధీతాస్త్వకిలా వేదా గాయత్రీ సంస్కృతా యది రవిరారాధితస్తేన సంజీవతు మమ ప్రియా యది జీవేన్న మే కాంతా త్యజే ప్రాణానహం తతః. నేను గురువును దేవతలను పూజించి ఉన్నట్లయితే, జపాలు తపాలు హోమాలు చేసి ఉన్నట్లయితే, వేదాలను చక్కగా అధ్యయనము చేసి ఉన్నట్లయితే, శ్రీ గాయత్రీదేవిని ఉపాసించి ఉన్నట్లయితే, సూర్యుడిని ఆరాధించి ఉన్నట్లయితే, ఆయా పుణ్య ప్రభావం వల్ల ఈ నా ప్రియురాలు మరలా జీవించుగాక. ఈ నా పుణ్య ప్రభావం వల్ల కూడా ఆమె బ్రతకకపోతే అప్పుడు నేను ప్రాణత్యాగం చేస్తాను అని సంకల్పం చేసి దేవారాధన పూర్వకంగా ఆ నీటిని నేల మీదకు వదిలాడు. ఇంతలో భగవంతుడు పంపిన దూత వచ్చాడు. వచ్చి, మా కర్షి సాహసం బ్రహ్మన్ కథం జీవేన్మృత ప్రియా. ఓ రురుడా, నువ్వు ఎటువంటి దుస్సాహసం చేయవాకు. చచ్చిపోయిన స్త్రీ ఎట్లా బతుకుతుందనుకుంటున్నావు? ఈమె ఆయుర్దాయం తీరింది, చచ్చిపోయింది. ఆమెకు నీతో ఇంకా పెళ్ళి కాలేదు కదా, ఎందుకు బాధపడతావు? మంచి అందమైనది గుణవంతురాలైనది అయినా మరొక కన్యను చూచుకొని చక్కగా పెళ్లి చేసుకో, నీ బాధను దిగముందు అని చెప్పి అంటాడు. అప్పుడు రురుడు, ప్రమద్వర బ్రతికినను బ్రతకకపోయినను మరొక స్త్రీని పెళ్లి చేసుకోను. ఒకవేళ ఆమె బతకపోతే తాను కూడా ఖచ్చితంగా చస్తాను అని చెప్పి దేవదూతతో అంటాడు. అప్పుడు దేవదూత, ఓ రురుడా, ఆమె పట్ల నీకంత మక్కువ ఉంటే ఆయుషోర్ధ ప్రధానేన జీవయాసు ప్రమద్వరాం. నీవు నీ ఆయుష్లోని సగభాగం ప్రమద్వరకు ఇస్తే ఆమె బ్రతుకుతుంది అంటాడు. అప్పుడు రురుడు, ఆయుషోర్ధం ప్రయచ్ఛామి కన్యాయై నాత్ర సంశయ. నేను నిస్సందేహంగా ఈ కన్యకకు నా ఆయుర్దాయంలో సగభాగాన్ని ఇస్తాను. ఇప్పుడే నా ప్రియురాలు మరలా జీవించుగాక అని సంకల్పిస్తాడు. అదే సమయానికి ప్రమద్వర కన్నతండ్రి అయిన విశ్వావసువు కూడా అక్కడికి వస్తాడు. తర్వాత దేవదూత విశ్వావసువు యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుతో, యమధర్మరాజా, ప్రమద్వర విశ్వావసుని కుమార్తె రురునికి కాబోయే భార్య పాము కాటు వేయటం వల్ల ఈ ప్రమద్వర చనిపోయింది. రురుడు ఆమె కొరకు తన ఆయుష్లో సగభాగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల రురుని ఆయుర్దాయములో సగభాగాన్ని మీరు పొంది ప్రమద్వరను బ్రతికించవలసింది. రురుని యొక్క పుణ్యమంతా ఈ పనికి బదులుగా సమర్పించాడు అన్నారు.
అప్పుడు యమధర్మరాజు దేవదూతతో, ప్రమద్వరను బ్రతికించదలిస్తే అక్కడకు వెళ్ళు. ఉత్తిష్టత్వాయుషోర్ధేన రురుం గత్వా త్వమర్పయా. రురుని యొక్క సగము ఆయువు చేత ప్రమద్వరను బ్రతికించు అంటాడు. వెంటనే దేవదూత భూలోకానికి వచ్చి ప్రమద్వరను బ్రతికించి రురునకు అప్పగిస్తాడు. తర్వాత ఒక రోజున శుభముహూర్తంలో ప్రమద్వర రురువుల వివాహం జరుగుతుంది. ఈ విధంగా కథ సుఖాంతమవుతుంది. ఈ ప్రమద్వర రురువుల వృత్తాంతం మహాభారతంలో కూడా మనకి కనపడుతుంది. శ్రీ పరదేవతా స్వరూపులారా, ఈ ప్రమద్వర రురువుల వృత్తాంతం నేటి కాలపు యువతీ యువకులకు ఎంతో ఆదర్శప్రాయమైంది. ఎదుటివారి చిన్న చిన్న దోషాలనే భూతద్దంలో చూచి అనవసరపు ఇగోలకు పోయి విడాకులు తీసుకునే యువజంటలు, తను ప్రేమించిన యువకుడు లేదా యువతి తనకు దక్కలేదని ఆక్రోశించి హత్య లేదా ఆత్మహత్యకు పాల్పడే యువతీ యువకులు, ప్రమద్వర పట్ల రురుడికున్న ప్రేమను, ఆయన త్యాగ గుణాన్ని తప్పక తెలుసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా పెద్దలు తమ పిల్లల మనోభావాలను గుర్తించి వాటికి అనుకూలంగా నడుచుకోవాలని తమ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని ప్రమద్వర రురువుల కథ తెలుపుతున్నది. పురాణాలు నాటి కాలపు మత, ధార్మిక, సామాజిక విషయాలను తెలపడమే కాకుండా తర్వాతి తరాల వారు ఎదుర్కొనే సమస్యలకు కూడాను తగిన పరిష్కారాలను తెలుపుతుంటాయి. ఇందుకు ఈ ప్రమద్వర రురువుల వృత్తాంతాన్నే మనం దృష్టాంతంగా తీసుకోవచ్చు. శ్రీ పరదేవతా స్వరూపులారా, ఇప్పుడు ప్రస్తుత కథాభాగంలోకి మనం వెళ్దాం. పరీక్షిత్తుకు బ్రాహ్మణ శాపం నుండి బయటపడి ఎట్లయినా సుఖజీవనం చేయాలనే కోరిక ఉంది. అందువల్ల ఆ రాజు తన మంత్రులతో, ఓ మంత్రులారా, ప్రాణాలను కాపాడుకోవటం, మణులను, మంత్రాలను, ఔషధాలను పద్ధతి ప్రకారం ఉపయోగించడం జనులకు మేలు చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అని అంటాడు. తర్వాత రాజు ప్రజాపాలనను తన పరివారంలోని యోగ్యులకు అప్పగిస్తాడు. 7 అంతస్తులు గల భవనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. 7వ అంతస్తులో తన మంత్రులతో కలిసి ఉంటాడు. క్షణికోద్రేకంలో తను చేసిన అపరాధాన్ని మన్నించి శాపాన్ని ఉపసంహరించుకోమని సర్ది చెప్పడానికి గౌరీముఖుడు అనే మహర్షిని గవిజాతుని ఆశ్రమానికి తన ప్రతినిధిగా పంపుతాడు. తను సురక్షితంగా ఉండటానికి తనకు చుట్టుప్రక్కల మంత్రసిద్ధిని పొందిన మాంత్రికులను నియమించుకున్నాడు. ప్రధాన ద్వారం వద్ద యువ మంత్రిని, ఏనుగుల బారును ఉంచాడు. భవనంలోకి వెళ్ళటానికి వీలు లేకుండా పటిష్టమైన రక్షణను ఏర్పాటు చేశాడు. ఆ రాజు
రోజువారీ పనులను ఆ భవనంలోనే ఉండి చేస్తూ ఉన్నాడు. శుశ్రావచ తథా శాపం ప్రాప్తం రాజ్ఞా మహాత్మనా సధనార్థీ ద్విజశ్రేష్ఠ కశ్యప సమచింతయత్. ఆ రోజుల్లోనే కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు మంత్రశాస్త్రంలో గొప్ప దిట్ట. ఆయన మంత్రానికి తిరుగులేదు. అయితే అతనికి డబ్బంటే ఆశ కూడా ఎక్కువ. అటువంటి ఆ కశ్యపుడు పరీక్షిత్తు శాపాన్ని విన్నాడు. రాజును తక్షకుని బారి నుండి కాపాడి ఆయన నుండి పెద్ద ఎత్తున ధనాన్ని పొందాలనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే కశ్యపుడు రాజభవనానికి బయలుదేరాడు. శ్రీ పరదేవతా స్వరూపులారా, మిగిలిన పురాణ భాగాన్ని తర్వాతి ఎపిసోడులో తెలుసుకుందాం. ఈ ఎపిసోడులోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి, ఛానల్ను ప్రోత్సహించండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.